నేను చేస్తానా అది నిరూపించుకోవాలి. ఆయన ఇవ్వాలి. అబద్ధం చెప్పేసి సరిపోదు. ఇప్పుడు ప్రైమ్ 9 లో నన్ను పిలిచి తిట్టినారు, మీరు తిట్టినారు, ఆ స్వామీజీ తిట్టినారు, ఆ సుబ్బారావు తిట్టినారంటే ఎట్లా అండి? దానికి ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ఆ ప్రకారంగా ఉంటుంది. కానీ నాకు వాళ్ళు చంపుతారు వీళ్ళు చంపుతారు అంటే ఎట్లా? అంటే అది తప్పు కదా. మీరు ఆ విధంగా చెప్పడం కూడా తప్పే. ఇంకోటి తెలిసిన, ఫాల్స్ కేసు ఇస్తే యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ ఫార్ గివింగ్ ది ఫాల్స్ కంప్లైంట్ అగైన్స్ట్ ఇండివిజువల్. మీరు తప్పుడు కేసులు ఇస్తే మీ పైన పోలీసు వారు తిరిగి మీ పైన కేసు పెడతారు. ఎందుకంటే మీరు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అధికారుల సమయాన్ని వృధా చేశారని, పుట్టించినారని. రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ ఆనంద్ గారు, మారుతిపేట నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. జై శ్రీరామ్. సో మొత్తానికి మీడియా ప్రతినిధులకి వేణుస్వామికి మధ్య జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో, సో ఆ వివాదంలో మరి మెజారిటీ వేణుస్వామి గారికి వ్యతిరేకంగానే కనపడతా ఉంది. సో మరి ఈ వివాదానికి సంబంధించి మీరేం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు మనం ఒక పూజ చేయాలంటే దానికి సంబంధించిన ఆచారము, ఆగమ శాస్త్ర పద్ధతి, మనస్సాక్షి, ఆత్మసాక్షి ఇలా కొన్ని ఉంటాయండి. అంటే అన్నదానం చేసే పద్ధతి వేరు, పూజలో హోమం చేసే పద్ధతి వేరు, యంత్రపూర్వకంగా పసుపు కుంకుమలతో గంధంతో యంత్రం వేసి పూజ చేసేది వేరు, ఆ యంత్ర దేవతని చేయించుకునే వాళ్ళని చేసి కూర్చోబెట్టి చేసేది వేరు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన పద్ధతి, చేసే విధానము, దానికి సంబంధించిన వస్తువులు ఇలా ఉన్నాయండి. అయితే ఒకటే, అంటే ఆయన తప్పు చేశాడు చేయలేదు అనేది పక్కన పెడితే, కొన్ని జరిగేవన్నీ ఇప్పుడే ఎందుకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది? ఇప్పటిదాకా చేసినవన్నీ ఏంటి? ఇప్పటిదాకా చేస్తా ఉన్నారు అన్ని. ఇప్పుడు ఆయన చేసిన ప్రతి పూజ ఏదో ఒక టీవీ ఛానల్స్ లో వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే వేణుస్వామి గారు ఇంతకు ముందు ఎవరికి తెలుసు? ఎవరైనా వేణుస్వామి ఇంత పాపులారిటీ ఇదంతా వచ్చింది టీవీ ఛానల్స్ వల్ల కాదా? ఖచ్చితంగా సోషల్ మీడియా వల్ల కూడా. సోషల్ మీడియా వల్ల వచ్చింది, టీవీ ఛానల్స్ వల్ల వచ్చింది. అవును. ఇందాక స్వామి అన్నారు, మన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు అన్నారు, ఇవన్నీ ఎందుకు మాఫింగ్ పెట్టుకోవటం, ఇట్లా చేయటం, ఇట్లా చేసుకోవటం అనేది. ఇప్పుడు ఒకటండి, ధర్మబద్ధంగా ఇక్కడ ఏది జరగట్లేదండి. ధర్మబద్ధంగా చేసేవి ఏవి జరగట్లేదు. ఇక్కడ వాస్తవం 10% ఉంటే అవాస్తవాలు 90% ఉన్నాయండి. ఇప్పుడు ఒక హోమాన్ని తీసుకోండి, హోమం 10,000లో చేసేది ఉంది, అదే హోమాన్ని 10 లక్షలు తీసుకొని చేసేది ఉంది. అంటే దేవుడు కూడా కాస్ట్లీ అయిపోయాడు కదా సార్ ప్రెజెంట్ భక్తులకి. అదేనండి, ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి ఆగమ శాస్త్రం వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది అన్నట్టు అయిందండి. మనం 300 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. ఉదాహరణకి 300 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. ఎవరు చేసినా ఒకే ఆగమ శాస్త్రం ఉండేది, ఎవరు చేసినా ఒకే పద్ధతి ఉండేది. ప్లస్ దానికి మనస్సాక్షిని, ఆత్మసాక్షిని జోడించి చేసేవాళ్ళండి. చేసేవాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ వంశాభివృద్ధి జరగాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా చేసేవాళ్ళండి. ఇప్పుడు అలా చేసేవి ఒక 100కి సార్ అన్నట్టు, స్వామి అన్నట్టు 100కి 10%, 15% ఉందండి. ఇప్పుడు ఒక అవాస్తవాన్ని మనం ప్రచురించాం అనుకోండి, అది అవాస్తవం తెలిసిన తర్వాత మా వల్ల పొరపాటు తొలిరింది, మేము అవాస్తవం ప్రచారం చేశాము అని చెప్పి మనం చెప్పుకుంటాం. అట్లానే ఒక వ్యక్తి గురించి కొన్నాళ్ళ పాటు ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే మనకి కష్టం అవ్వదు. ఎమ్మెల్యేలు సైతం, ఎంపీలు సైతం, ముఖ్యమంత్రి సైతం, వ్యాపారవేత్తలు, సినీ రంగ ప్రవేశం, పెద్ద వాళ్ళంతా కూడా ఆయన చుట్టూ తిరిగారని, ఇట్లా ప్రతిదీ, అంటే ఆయన పబ్లిసిటీ కూడా వ్యాపారం చుట్టూనే తిరిగిందండి. ఆయన పూజలు చేసినవి కూడా వ్యాపారం చుట్టూనే తిరిగినాయండి. అక్కడ జరిగినవి మొత్తం వ్యాపారం చుట్టూనే తిరిగినండి. ఇప్పుడు గతంలో నేను
స్వామీజీలని లేకపోతే సిద్ధాంతులని జాతకం చెప్పేవాళ్ళని ఇంకొకళ్ళని మాట్లాడట్లేదండి. మనం మాట్లాడేది, మనం చేసేది, మనం చెప్పేది మన కోసం, ధనం కోసం, మన ఎదుగుదల కోసం చెప్పకూడదు. ఎందుకంటే మనిషి మరణించిన మాట బతికే ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్ గారు, జాతకం చెప్పేటువంటి వాళ్ళు ఉచితంగానే జాతకం చెప్పాలి అనేటువంటి వ్యాఖ్యలు మీరు ఏకీపిస్తారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ధర్మబద్ధంగా అసలు ధనం అనేది లేదండి. మరి వేణుస్వామి ఆయన కలిస్తే కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటారు కదా? అవునండి, తీసుకుంటారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? దాన్ని మా ఇక్కడ ఒకటండి, మేము మా ఉండేవి ఏంటంటే మా ఆశ్రమం, పీఠం, అన్నదానం చేసేవి, సేవా కార్యక్రమాలు చేసి మేము దాన్ని ఏకీభవించాం. అసలు అది లేదు. మేమే కాదండి. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రము, ఒక స్వామీజీ, గురూజీ, సిద్ధాంతి ఇట్లాంటి ఎవరైనా సరే అండి, అసలు దాంట్లో ఈ మనకు ధనం అనేది అక్కడ మీరు చెప్పి ధనం తీసుకోండి అని దేనిలో చెప్పలేదు, అలాగని తీసుకోకూడదని కూడా చెప్పలేదు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఒక పద్ధతిని పాటించకుండా చేసుకుంటూ వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. అవును, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఫైనల్ గా సార్ ఒక విషయం చెప్పండి శ్రీనివాస్ గారు, జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా? మీరేం ఇక్కడ ఒకటండి, నేను దానికి ఒకటే చెప్తాను. ఇప్పుడు నమ్మకం మన మనసుకి, శరీరానికి, ఆత్మకి సంబంధించింది కానీ కంటితో ఒక వస్తువులాగో లేకపోతే ఏదైనా ఒక నిర్మాణంలోనో ఒక వృక్షంలోనో చూపించేది కాదండి. అది మనం చెప్పే వాళ్ళని బట్టి, అవి వాస్తవాలా కాదా అని విని నమ్మే వాళ్ళని బట్టి ఉంటుంది. అది తప్పు గాని ఒప్పు గాని. తప్పు చెప్తేనేమో ఆ తప్పుకి మనమంతా చూస్తూ ఊరుకున్నా సరే కాలము, లోకము చూస్తూ ఊరుకోదు. అవును, కాలము, లోకము చూస్తూ ఊరుకోదు. ప్రతిదానికి ప్రకృతి అనేది ఉంటుంది. మనం ఏదైతే చేస్తామో అది తిరిగి మళ్ళీ మందాకే వస్తుంది. అట్లానే మనం ఏం చెప్తున్నాం, ఎంతవరకు చెప్పగలం, ఎంతవరకు చెప్తాము, ఎవరికి చెప్పగలం, ఏమేం చెప్పగలం అంటే ఒక జ్యోతిష్య శాస్త్రానికి ఏమేమి నియమ నిబంధనలు ఉన్నాయి, ఏం చెప్పకూడదు, ఏం చెప్పచ్చు, ఏం బయటికి చెప్పకూడదు, అసలు అడగని వారికి చెప్పచ్చా, మనం చెప్పకూడదా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి డేట్ ఆఫ్ బర్త్ అను ఆయన పుట్టిన టైము, సమయం ఉంటే నేను ఇక్కడ జ్యోతిష్యం చెప్తే సరిపోతుందా? ఆయన అడగలేదు కదా. శాస్త్రము అసలు జ్యోతిష్యం చెప్పటం అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే అండి, ఉగాది పండగ రోజు కానీ లేదంటే పంచాంగ శ్రవణం రోజు కానీ శాస్త్రోక్తంగా తలస్నానం చేసి పండితుడి దగ్గరికి, జ్యోతిష్యుడి దగ్గరికి